ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బాబా మహిమ ఏదైతే ఉందో అదే మీ స్వమానం. బాబా ఆత్మ, మనం బాబా పరమాత్మ, మనం ఆత్మను అంటే ఆత్మని స్థితిలో ఉండడం. ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటామో అప్పుడు దేహాభిమానం యొక్క దేహాభిమానం ఉండదు, బుద్ధి యొక్క అభిమానం ఉండదు, విఘ్న వినాశక స్థితి ఉంటుంది అని బాబా అంటున్నారు. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? స్వమానంలో స్థితిలో అవటం ద్వారా సదా విఘ్న వినాశక స్థితిలో ఉండగలము. స్వమానం అంటే ఏమిటో మీకు తెలుసా? బాబా అడుగుతున్నారు. బాబా మహిమ ఏదైతే ఉందో అదే మీ స్వమానం. కేవలం ఒక మహిమైన జ్ఞాపకం ఉంచుకుంటే స్వతహాగానే స్వమానంలో స్థితులు కాగలరు. స్వమానంలో స్థితులు అవటం ద్వారా దేహం యొక్క అభిమానం లేదా బుద్ధి యొక్క అభిమానం అన్నీ సమాప్తి అయిపోతాయి. స్వమానంలో స్థితులు అవటం ద్వారా దేహం యొక్క అభిమానం లేదా బుద్ధి యొక్క అభిమానం అన్నీ సమాప్తి అవుతాయి. విఘ్న వినాశకులుగా కూడా ఉంటారు. ఇలా స్వమానంలో స్థితులయ్యేవారు సదా నిర్మాణంగా ఉంటారు. అభిమానం ఉండదు. అందరి నుండి సదా స్వతహాగానే గౌరవం లభిస్తుంది. గౌరవం తీసుకోవాలని కోరికకి అతీతంగా ఉంటారు కనుక సర్వల ద్వారా శ్రేష్ఠ గౌరవం పొందడానికి పాత్రులుగా అవుతారు. ఇది అనాది నియమం. సర్వల నుండి గౌరవం అనేది అడిగితే లభించదు. మనం గౌరవం ఇస్తూ స్వమానంలో ఉంటే ప్రకృతి దాసి అయిపోయినట్లు గౌరవం కూడా లభిస్తుంది. స్వమానంలో ఉండేవారు కేవలం ఈ జన్మకే గౌరవం కాదు, మొత్తం కల్పంలో అర్ధ కల్పం ఉన్నత కుటుంబంలోని వారుగా ప్రజల నుండి గౌరవం పొందుతారు అని బాబా అంటున్నారు. అంటే మనం ఎప్పుడైతే స్వమానంలో ఉంటామో, ఆత్మన స్థితిలో, ఆత్మ స్టేజ్లో ఉంటామో అప్పుడు నిర్మాణంగా ఉండగలుగుతాం. అప్పుడు అందరికీ గౌరవం ఇవ్వగలుగుతాం. ఈ గౌరవం ఈ ఒక్క జన్మకే కాదు, కల్పమంతా కూడా ఈ గౌరవం ఉంటుంది అంటున్నారు బాబా. ఈ గౌరవం మనకి ఎన్ని రకాల ప్రాప్తిస్తున్నది అనేది బాబా చెప్తున్నారు. ప్రజల నుండి గౌరవం పొందుతారు, మిగిలిన అర్ధకల్పం భక్తుల ద్వారా గౌరవం పొందుతారు. ఇక అంతిమ జన్మలో చైతన్య రూపంలో మీ గౌరవాన్ని మీరే చూస్తారు. చైతన్యమైన మీ జడ చిత్రాలను చూస్తున్నారు కదా. మొత్తం కల్పంలో గౌరవం పొందడానికి ఆధారం ఏమిటి? అల్పకాలిక వినాశి గౌరవాన్ని త్యాగం చెయ్యాలి అని బాబా అంటున్నారు. మొత్తం కల్పమంతా మనం గౌరవం పొందాలి అంటే దీనికి ఆధారం ఏంటన్నారు బాబా? ఈ వినాశి గౌరవాన్ని త్యాగం చెయ్యాలి అంటున్నారు. ఈ అద్దు యొక్క గౌరవాన్ని. అద్దు యొక్క గౌరవం కోసమే కదా, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, ఇవన్నిటి కోసం, గౌరవం కోసం, అద్దు యొక్క గౌరవం కోసం ఈ అల్పకాల గౌరవాలన్నీ త్యాగం చెయ్యాలి అంటున్నారు బాబా. అప్పుడే కల్పమంతా కూడా మీకు గౌరవం లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి.